Good morning, students. Today I am going to explain about the administrative system of the Kakatiyas. In previous video we shall discuss about a brief political history of Kakatiyas in two sessions. One session discuss about the sovereign rulers of Kakatiyas, and in part 2 we shall discuss about the independent rulers of Kakatiyas from Rudradeva to Prataparudra II. So today in this video I am going to explain about the total administrative system of the Kakatiyan rulers. ఈ రోజు క్లాస్లో మనం కాకతీయులకు సంబంధించినటువంటి పరిపాలనా విధానం గురించి సంక్షిప్తంగా చూద్దాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది వ్యూ ఆఫ్ యాన్యువల్ ఎగ్జామినేషన్. డెఫినెట్లీ వన్ క్వశ్చన్ వాజ్ కేమ్ టు ఇన్ దిస్ టాపిక్. ఖచ్చితంగా ఈ సబ్ టాపిక్ నుంచి ఒక మన ప్రశ్న అనేది వస్తుంది. కాబట్టి లిజన్ టు మీ కేర్ఫుల్లీ అండ్ రైట్ డౌన్ ద కీ పాయింట్స్ ఆఫ్ అబౌట్ దిస్ టాపిక్. ఓకే, లెట్ ఇట్ స్టూడెంట్స్ పుట్ ద హెడ్డింగ్ కాకతీయుల పరిపాలన విధానం. కాకతీయుల పరిపాలనా విధానం మనం పరిశీలిస్తే సాధారణంగా మధ్యయుగ భారతదేశ పరిపాలనా విధానమే మనకు కనిపిస్తుంది. దేశంలో ధర్మసూత్రాల ప్రాతిపదికన, నీతి సూత్రాల ప్రాతిపదికన ఇక్కడ పరిపాలనా విధానం కొనసాగినట్టు మన కాకతీయుల కాలం నాటి ఆధారాలను పరిశీలిస్తే తెలుస్తున్నది. మరి వాటి ప్రకారం కాకతీయుల పరిపాలనా విధానం చాలా వరకు రాజరిక పరిపాలనా విధానమే కొనసాగింది. అంటే మొనార్కియల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ హియర్. అంటే రాజరికం అంటే ఏంది మీ అందరికీ తెలిసింది, రాజుల యొక్క పరిపాలన. అంటే ఇందులో అధికారాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటవి? రాజు చేతిలోనే ఉంటుంది. హీ హ్యాడ్ ఆల్ పవర్స్ ఇన్ హిజ్ హ్యాండ్స్. అన్ని అధికారాలు మొత్తం కూడా అతని చేతిలో ఉంటాయి. అతని అధికారాలకు తిరుగు ఉండదు. నో వన్ కెన్ క్వశ్చన్ హిమ్. అతన్ని ప్రశ్నించేటటువంటి అధికారం కూడా ఎవరికి కూడా లేదు. వై? బికాస్ హీ వాజ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ది స్టేట్. ఓకే, రాజ్యాధినేత. మరి అన్ని అధికారాలు అతని చేతిలో కేంద్రీకృతం అయినప్పటికీ కూడా మరి ఒక్కడే పరిపాలన కొనసాగించిండా అంటే నో. పరిపాలనలో అతనికి సహకరించడానికి ఒక మంత్రి మండలి కూడా ఉండేది. దెర్ వాజ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అసిస్టెడ్ బై ద కింగ్ టు గివ్ ద సజెషన్స్ అండ్ అడ్వైజెస్ టు ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ ది కింగ్డమ్. రాజ్యం యొక్క పరిపాలనా వ్యవహారాలలో తగిన సూచనలు సలహాలను అందివ్వటానికి ద కింగ్ అసిస్టెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అందులో శాసనాల ద్వారా మనకు లభ్యమైనటువంటి మంత్రుల యొక్క నామధేయాలను కనుక మనం పరిశీలిస్తే మహాప్రధానులని, ఆమాత్యులని, ప్రగ్గడలని, సేనాధిపతులు అని కొన్ని రకాలైనటువంటి పేర్లు మనకు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి ఆ కాలంలో ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి శాఖాధిపతులుగా మనకు వీళ్ళు కనిపిస్తారు. మరి దాదాపు ముఖ్యమైనటువంటి పదవులన్నీ కూడా ఏ వర్గం వాళ్ళు పొందిరంటే బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ పదవులు పొందినట్టు మనకు తెలుస్తుంది. కానీ కొంతమంది తమ భుజశక్తితోని, బాహుబలంతో సైనిక విషయాలలో ముఖ్యమైనటువంటి పదవులు కూడా నిర్వహించినట్టు ఇతర సామాజిక వర్గాలు కూడా
అందులో ప్రవేశం ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. అంటే దీనిని బట్టి ప్రతిభని బట్టి పదవులు ఇచ్చినట్టు కాకతీయుల కాలంలో తెలుస్తున్నది. ఇంకా ప్రభుత్వ శాఖలను కాకతీయులు 72 నియోగాలుగా ఇక్కడ వర్గీకరించారు. 72 నియోగాలు. తర్వాత ఒక్కొక్క నియోగానికి ఒక్కొక్క అధిపతి ఉండేవాడు. ఆయనని నియోగాధిపతి అని పిలిచినారు. మరి ఈ నియోగాధిపతులన్నీ, ఈ 72 నియోగాలన్నీ కూడా ఒక వ్యక్తి కనుసన్నుల్లో నడుచుకునేవి. ఈ 72 నియోగాలకు ఒక చీఫ్ అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆయనను ఏమని పిలిచిరంటే 72 నియోగాధిపతి అని పిలిచినారు. 72 నియోగాధిపతి. ఓకే, హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ది 72 నియోగాస్. ఇంకా మనకు అనేక మంది అధికారులు కూడా వీళ్ళ కాలంలో పనిచేసినట్టు, పరిపాలనలో సహాయ సహకారాలు అందించినట్టు శాసనాల ద్వారా లభ్యమవుతుంది. ఇకపోతే వీళ్ళ రాష్ట్రపాలన విషయానికి చూస్తే, పరిపాలన సౌలభ్యం కోసం కాకతీయులు తమ రాజ్యాన్ని స్థలాలుగా, తర్వాత నాడులుగా, నాడులను తిరిగి స్థలాలుగా, స్థలాలను తిరిగి గ్రామాలుగా వర్గీకరించడం జరిగింది. పరిపాలన సౌలభ్యం కోసం, ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, ద కాకతీయన్ కింగ్డమ్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ నాడూస్, అండ్ నాడూస్ అగైన్ డివైడెడ్ ఇంటూ స్థలాస్, అండ్ స్థలాస్ అగైన్ డివైడెడ్ ఇంటూ విలేజెస్. నాడుల్లో సుమారు 60 గ్రామాలు ఉండేవి. స్థలాలలో 20 వరకు గ్రామాలు ఉండేవి. ఇక గ్రామం అనేది పరిపాలన ప్రకారం ఒక ప్రాథమిక యూనిట్గా తీసుకునేవారు. గ్రామంలో రెడ్డి, తలారి, కరణం లాంటి ప్రభుత్వ అధికారులు గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలను చూసుకునేవారు. ఇది రాష్ట్ర పాలన, స్థానిక పాలనగా చెప్తారు. సో వీళ్ళ యొక్క సైనిక పాలన కనుక మనం పరిశీలిస్తే, కాకతీయులు సైన్య పోషణకు చాలా ప్రియారిటీ ఇచ్చారు. వై? బికాస్ దే వర్ ఎక్స్టెండెడ్ ఏ బిగ్ అండ్ వ్యాస్ట్ కింగ్డమ్ ఇన్ దిస్ రీజియన్. ఒక విస్తృత పెద్ద రాజ్యాన్ని వీళ్ళు స్థాపించారు. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది కింగ్డమ్ అండ్ ది people of livelihood, they were patronized a huge army in the contemporary period. వీళ్ళ కాలంలో ఇంకా హోయసాలులు, తర్వాత పల్లవులు, పాండ్యులు, ముఖ్యంగా దేవగిరిని పరిపాలన చేసేటటువంటి యాదవ రాజులతో వీళ్ళు తలపడవలసి వచ్చింది. నిరంతర యుద్ధాలు చేయవలసి వచ్చింది. కాబట్టి వీళ్ళతో, శత్రువులతో, సరిహద్దు రాజ్యాలతో జరిగేటటువంటి పోరాటంలో రాజ్య రక్షణ కోసం వీళ్ళు పెద్ద సైన్యాన్ని పెంచి పోషించినట్టుగా మనకు తెలుస్తుంది. చతురంగ దళాలను పెంచి పోషించారు. వాళ్ళ సైన్యంలో మనకు గజదళం, అశ్వదళం, పదాతి దళం కూడా ఉండేవి. గజదళం అంటే ఏనుగు దళం. ఒక్కొక్క దళానికి ఒక్కొక్క అధిపతి కూడా ఉండేవాడు. వాళ్ళని గజదళాధిపతిని గజసాహిని అని, అశ్వదళాధిపతిని అశ్వసాహిని అని, తర్వాత పదాతి దళ అధిపతిని సేనాధిపతి అని పిలిచినారు. వీళ్ళు ఆ యొక్క సైనిక విభాగానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, జీతభత్యాలన్నీ వాళ్ళే చూసుకునేవారు. ఇంకా వీళ్ళే కాకుండా రాజుకు బాడీగార్డ్స్, రక్షక భటులు కూడా, అంగరక్షకులు కూడా ఉన్నారు. వాళ్ళని ఏమని పిలిచిరంటే లెంకలు అని పిలిచినారు. ఊవర్ లెంకాస్. లెంకాస్ వర్ ద పర్సనల్ బాడీ గార్డ్స్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ ది కాకతీయన్ పీరియడ్. కాకతీయుల కాలంలో రాజు దగ్గర పనిచేసినటువంటి అంగరక్షకులు ఎవరైతున్నారో వాళ్ళని లెంకలు అని పిలిచినారు. ఇంకోటి, సైనిక పోషణకు వీళ్ళు కాకతీయులు అనుసరించినటువంటి విధానం ఏంటంటే నాయంకర విధానం.
ఇది షార్ట్ క్వశ్చన్లలో కూడా చాలా వరకు అడుగుతుంటారు. నాయంకర విధానం. నాయంకర విధానం చాలా వరకు ఏ వ్యవస్థని పోలి ఉందంటే విజయనగర కాలం నాటి అమర నాయంకర సిస్టమ్, అలాగే జాగీర్దారీ సిస్టమ్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో జాగీర్దారీ సిస్టాన్ని మనకు పోలి ఉన్నట్టు చరిత్రకారులు నిర్ధారించారు. నాయంకరులు అంటే సైనిక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళ లక్షణం ఏంటంటే రాజుకు విధేయత చూపటం. అందుకను రాజు వీళ్ళకు కొంత ఆదాయం వచ్చేటటువంటి భూములను ఇస్తాడు. ఆ భూముల నుంచి పన్నులను వసూలు చేసుకొని వాళ్ళకి కేటాయించినటువంటి సైనిక పోషణ చేయాలి. అలాగే రాజుకు కొంత పన్నును కూడా చెల్లించాలి. ఇక అవసరమైనప్పుడు యుద్ధంలో వీళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి సైన్యాన్ని రాజుకు సహాయంగా పంపాలి. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో సుమారు 72 మంది నాయంకరులు ఉన్నట్టు మనకు శాసనాల ద్వారా తెలుస్తున్నారు. సో ఇది సైనిక విషయానికి సంబంధించింది. దాదాపు నాయంకరుల యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే దుర్గరక్షణ. వాళ్ళ చేతిలో సుమారు దాదాపు 1/4 వంతు భూమి ఉన్నట్లు కూడా చెప్తుంది. మరి వీళ్ళు కప్పం చెల్లించాలి, సైనిక సహాయం కూడా చేయాలి. ఇది వీళ్ళ పాలనా కాలం నాటి సైనిక వ్యవస్థ. ఇకపోతే వీళ్ళ కాలం నాటి న్యాయ వ్యవస్థను కనుక మనం పరిశీలిస్తే దాదాపు ధర్మశాస్త్రాల ప్రకారం తీర్పులు అనేవి ఇచ్చేవాళ్ళు. ఇక ఉన్నతమైనటువంటి న్యాయాధీశుడు మాత్రం రాజు ఆస్థానమే. కాకపోతే అక్కడ ధర్మస్థానం అనేటటువంటి న్యాయస్థానాలు కూడా ఉండేవి. తీర్పులు చెప్పడానికి ధర్మస్థానాలు అటు నాడులలో కానీ స్థలాలలో కానీ ధర్మస్థానాలు ఉండేవి. వాటికి న్యాయస్థానాలు ధర్మస్థానాలతో పిలువబడ్డారు. అక్కడ ధర్మస్థానాలలో ప్రాడ్వీవాకులు అనేటటువంటి న్యాయమూర్తులు ఉండేవారు. న్యాయమూర్తుల పేర్లు ఏంటంటే ప్రాడ్వీవాకులు. ఇక అదే గ్రామం లెవెల్లో అయితే రెడ్డి మనకు తీర్పులు ఇచ్చేవాడుగా కనిపించేవాడు. తలారి ఏమో శాంతి భద్రతలను కాపాడేటటువంటి వాడు. మరి శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉండేవండి. ఎవరి కాలంలో? కాకతీయుల కాలంలో శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. చాలా వరకు అయితే ఈ అంగవిచ్ఛేదనం, నాలుక కోయటం, మరణించేంత వరకు కొరడాలతో కొట్టించడం లాంటి కొన్ని క్రూషియల్ పనిష్మెంట్ అనేవి కాకతీయుల కాలంలో మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఏ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ the administrative system of the Kakatiyas.